ప్రస్తుత కాలం 40 దినాలు ఉపవాసాలు చేసేవారు చాలా భక్తి కలిగిన వారిగా మిమ్ములను మీరే మోసం చేసుకుంటున్నవారు దయచేసి గమనించండి. ప్రభువు చెప్పినట్లుగా చేయండి. 40 దినాలు మీరు ఉపవాసాలు చేసినంత మాత్రాన ప్రభు అయిన యేసుక్రీస్తు సంతోషించడు. ఆయన ఎవరిని ఎక్కువగా ప్రేమించాలి అని మనకు ఒక సంగతిని తెలియచేశాడు. నాకంటే ఎక్కువగా తల్లినైనో తండ్రినైనో ప్రేమించినట్లయితే మీరు నాకు పాత్రులు కారని చెప్పాడు. కుమారునైనను కుమార్తెనైనో నాకంటే ఎక్కువగా ప్రేమించినట్లయితే మీరు నాకు పాత్రులు కారని చెప్పాడు. ఈ లోకంలో నాకంటే ఎక్కువగా నీవు దేన్ని ప్రేమించినా నాకు సంబంధించిన మనిషివే కావని చెప్పాడు. కనుక ప్రభువును ప్రేమించండి, ప్రభువు మాట ప్రకారంగా చేయటం ప్రారంభించండి, ఆయనకి ఇష్టానుసారమైన చక్కని ప్రవర్తన కలిగి జీవించండి. అప్పుడే మనలను చూచి ప్రభు సంతోషిస్తాడు. కానీ ఆచార సంబంధమైన భక్తికి ఆయన చాలా అసహించుకుంటాడని తెలుసుకోనండి.